శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 7 6వ భాగం. వినుకొండ దగ్గరలోని కుప్పుకొండ వాస్తవ్యులైన శివస్వామి గారు ఒక గొప్ప సాధకులు. 1981లో గిద్దలూరు వాస్తవ్యులైన కె సత్యనారాయణ మాస్టర్ గారు శివస్వామి గారిచే తమ గృహప్రవేశ ముహూర్తం నిశ్చయించుకుని ఆ విషయం తమ గురుదేవులకు విన్నవించి వారిని ఆహ్వానించి వారి అనుగ్రహం పొందడానికి ఆశ్రమానికి వెళ్ళారు. చిత్రం, అతను మిగతా విషయాలన్నీ స్వామివారితో మాట్లాడారు, కానీ అసలు విషయం మర్చిపోయారు. ఇంటికి తిరిగి వచ్చాక ఆ విషయమై అతను చాలా బాధపడసాగారు. చివరకు గృహప్రవేశ సుదినం రానే వచ్చింది. గృహప్రవేశానికి ముందు రోజున ముహూర్తం నిశ్చయించిన శివస్వామి గారు మరొకరితో కలిసి మాస్టర్ గారి ఇంటి ప్రక్కనే గల తన శిష్యురాలైన శ్రీమతి శ్యామలమ్మ గారింటికి వచ్చి మాస్టర్ గారిని పిలిపించారు. తను పిలవకుండానే అతను అలా వచ్చారని తెలిసి మాస్టర్ గారు చాలా సంతోషంతో శ్యామలమ్మ గారింటికి వెళ్ళగా శివస్వామి గారు కొంత ఉద్రేకంతో, "ఏమయ్యా, నన్ను ఇలా రప్పించావు? ఇదేం పని? ఏం పిలుపు?" అని అదిరిపోయేటట్లు అడిగారు. అది అర్థం కాని మాస్టారు, "మీరు చెప్పేదేమిటి స్వామి? అసలు నాకొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. విషయాన్ని కాస్త విపులంగా వివరిస్తే బాగుంటుంది" అని వినయంగా అన్నారు. "సరే, వివరిస్తాను విను" అని అంటూ, 6 నెలల ముందు మీ గృహప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించింది నిజమే, కానీ నేను ఇలా ఎన్నో ముహూర్తాలు నిశ్చయించినాను. నేనది అప్పుడే మర్చిపోయాను. అయితే మొన్న పడమర నుండి ఒక జ్యోతి వచ్చి, "ఏంటి ముహూర్తం పెట్టి ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళి గృహప్రవేశ పూజా కార్యక్రమాలు చూడు" అని నన్ను ఆజ్ఞాపించింది. నేనప్పుడు "మీరెవరు?" అని అడగగా, "నేను పూర్ణానంద స్వామీజీని" అని అన్నారు. అసలు సంగతి అది. "సరే, ఈ పూర్ణానంద స్వామి ఎవరయ్యా?" అని అతను మాస్టర్ను ప్రశ్నించగా, అతను ఆనందంతో, "వారు మా గురుదేవుల వారండి" అని అనగా, శివస్వామి గారు, "అబ్బో, వారు మహాత్ములే కాదు, పరమాత్ములయ్యా. మీ గురువుగారు నన్ను ఆజ్ఞాపించి ఇలా పంపారయ్యా" అని చేతులు జోడించుకుంటూ చెప్పారు. అప్పుడు మాస్టర్ గారికి కలిగిన ఆనందం అవర్ణనీయం. ఆ సమయంలో స్వామివారు కుప్పుకొండకు పడమర దిక్కైన హైదరాబాదు షాపూర్ ఆశ్రమంలో ఉన్నారు. హేతువాది అయిన వెంకటగిరి జయరామయ్య గారికి సాధు సన్యాసులంటే ఒక రకమైన చిన్న చూపు. ఇలా ఉండగా అతను 1971లో తన మిత్రుడు సున్నిపెంట వాస్తవ్యులైన యు రామమూర్తి గారింటికి వచ్చారు. అక్కడ అతను స్వామివారి మహత్యాలను విని ముగ్ధులై వారి దర్శనానికి వెళ్ళారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే అతని హేతువాదం భక్తిభావంగా మారింది. అప్పటి వరకు ఎవరికీ నమస్కరించని అతను స్వామివారికి చేసిన సాష్టాంగ నమస్కారం తీరు చూసి అక్కడున్న భక్తులకు చాలా తమాషాగా అనిపించింది. అతను అక్కడి నుండి లేచి స్వామివారిని చూడగా అతనికి వారి స్థానంలో గోళాకారంలో ఒక దివ్య జ్యోతి కనిపించింది. దాంతో అతను బాహ్యస్మృతి కోల్పోయారు. అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారసాగాయి. అలా అతను ఎంతసేపు ఉన్నారో అతనికే తెలియదు. కానీ స్వామివారి దర్శనానంతరం అందరితో పాటు అతని కూడా యాంత్రికంగా బయటకు వచ్చారు. ఆ రోజు నుండి అతను తన హేతువాదాన్ని విడనాడి స్వామివారి భక్తుడై ఎన్నో ఆనందానుభూతులను పొందారు. బ్రహ్మానందం గురించి అనర్గళంగా మాట్లాడుతున్న వారినెందరినో మనం చూస్తుంటాం. అయితే గుండెపై చేయి వేసుకొని తానది పొందానని చెప్పగలవారెందరున్నారు? ప్రతి సాధకుడు పాటుపడేది ఈ బ్రహ్మానందం కొరకే. అంటే బ్రహ్మానందం పొందడం అంత సులభం కాదన్నమాట. అయితే సులభ సాధ్యం కాని ఈ బ్రహ్మానందాన్ని మహద్గురువైన స్వామివారు ఎంతో సరళంగా ఎందరికో ప్రసాదించారు. అందులో కొన్నిటిని మనం ఇప్పుడు చూద్దాం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ముఖాముఖి మాట్లాడగల సాధనా సంపత్తి గల చిక్కడపల్లి వాస్తవ్యులైన చలపతిరావు గారికి మహద్గురు శ్రీ పూర్ణానందుల వారు ప్రసాదించిన బ్రహ్మానందానుభవాన్ని గురించి మనం ఇప్పుడు అతని మాటల్లోనే విందాం. దేవునితో నాకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నందువలన ప్రారంభంలో శ్రీ పూర్ణానందుల వారంటే నాకెలాంటి ఆసక్తి ఉండేది కాదు. పైగా వారు కేవలం మానవ మాత్రులను ఒక చిన్న చూపు కూడా ఉండేది. ఇది వారి భక్తులైన మా బంధువులందరికీ తెలుసు. ఇలా ఉండగా అసలు శ్రీ పూర్ణానందుల వారు ఎవరిని తెలుసుకోవడానికి నేను ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అడగగా వారి ఫోటో నుండి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక దివ్య ప్రకాశం వెలువడింది. ఆశ్చర్యభరితున్నైన నేను అప్పుడు శ్రీ పూర్ణానందుల వారిని దర్శించుకోవాలని నిశ్చయించుకొని ఆశ్రమానికి వెళ్ళాను. నాకక్కడ వారు సాక్షాత్తు ఆ పరమశివునిలా దర్శనమిచ్చారు. అప్పటి నుండి ఎక్కడ చూచినా నాకు వెండికొండపై విరాజిల్లుతున్న శివస్వరూపులైన స్వామివారు అగుపించసాగారు. నాకప్పుడు ఆ వైకుంఠవాసులు ఈ కైలాసవాసులు ఒకరేనని అర్థమైంది. అప్పటి నుండి వీలైనప్పుడల్లా వారెక్కడున్నా వారి దర్శనార్థం వెళ్ళేవాడిని. ఇలా ఉండగా ఒకరోజు స్వామివారు హెచ్ఎంటి కాలనీలోని ప్రసాద శాస్త్రి గారింట్లో ఉన్నారని తెలిసి నేను వారి దర్శనానికి వెళ్ళగా వారు డాబాపై ఏకాంతంగా కూర్చున్నారు.
నేను వెళ్ళి వారికి నమస్కరించి వారి ప్రక్కన కూర్చుండగా వారు నన్ను అలా మెల్లగా ఒక్కసారి తాకారు. తక్షణమే నేను సమాధి స్థితి చెంది బ్రహ్మానందంలో మునిగి తేలసాగాను. ఎన్ని సంవత్సరాల నుండో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉపాసిస్తున్నాను, వారితో మాట్లాడుతున్నాను కూడా. కానీ నాకెన్నడూ అలాంటి అనుభవం కలగలేదు. ఎప్పుడైతే నేను పరమానందంలో మునిగి తేలానో అప్పటి నుండి ఎక్కడ చూచినా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి బదులుగా ఈశ్వరుడు కనబడసాగారు. అలా స్వామివారి కరుణ వల్ల నాకు ఆ పరమేశ్వర దర్శనం కలగడమే కాక కొంత ఆలస్యంగానైనా ఇద్దరూ ఒకరే అనే పరమసత్యాన్ని తెలుసుకున్నాను. నేనే స్థితిలో ఉన్నానో తెలియక మా వాళ్ళు నేను తినడం లేదు, మాట్లాడడం లేదు, నాకు చిత్తభ్రమ కలిగిందని అనుకున్నారు. నేనలా 3 రోజులు బ్రహ్మానంద స్థితిలో మునిగి ఓలలాడాను. ఇది ఇలాగైతే గిద్దలూరు వాస్తవ్యులైన బయ్యపురెడ్డి గారి అనుభవం మరొక విధంగా ఉంది. 1987 సంవత్సరంలో అతను కొంతమంది భక్తులతో కలిసి స్వామీజీ జన్మదిన కార్యక్రమాలకు ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ భక్తులు ఒక్కొక్కరూ వెళ్ళి వారికి నమస్కరించి వెళుతుండగా అతను కూడా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామివారు అప్పుడు తమ పాదాలను కొద్దిగా పైకెత్తగా అతను వారి 2 పాదాల బొటన వేళ్లను పట్టుకున్నారు. వెంటనే వారు ఒక ఆటలా తమ పాదాలను కిందకు ఒత్తి పెట్టారు. అయినా అతను వారి ఆ 2 బొటన వేళ్లను విడవకుండా అలానే పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి స్వామివారి బొటనవేలు నుండి అతని శరీరంలోకి విద్యుత్ తరంగం లాంటి ఒక రకమైన శక్తి ప్రసరించడం ప్రారంభమైంది. దానితో అతనికి ఎక్కడలేని ఆనందం, ఆహ్లాదం కలిగాయి. ఆ ఆనందం ఎటువంటిదో మాటలతో వివరించలేము. అప్పటి వరకు కలుగుని ఆ దివ్యానందంలో తేలుతున్న అతనికి ఈ జన్మంతా అదే ఆనందంతో ఉంటే ఎంతో బాగుండేదనిపించింది. అతను సర్వం మరచి అలా ఉండగా స్వామివారు తమ పాదాలను చిన్నగా పైకెత్తారు. దానితో ఆ శక్తి ప్రసరణ ఆగిపోయింది. వెంటనే అతనికి బాహ్య స్పృహ కలిగినా కూడా మత్తులా ఉన్న ఆ ఆనందం నుండి పూర్తిగా బయటపడలేదు. అతను అక్కడి నుండి లేచి ఒక ఉన్మత్తునిలా స్వామివారిని ఒకసారి చూశారు. వారు కూడా అర్థవంతమైన ఒక చిరునవ్వుతో అతన్ని చూశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. స్వామివారి నుండి బయ్యపురెడ్డి గారికి కలిగినటువంటి శక్తి ప్రసరణ అనుభవం కలిగిన మరొక భక్తురాలు హైదరాబాద్ దేశముఖ కాలనీ వాస్తవ్యురాలైన శ్రీమతి గాయత్రమ్మ గారు. అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులు కలిగిన ఆమె ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారిలా మహాత్ముల దర్శనానుగ్రహం స్వామివారి నుండి పొందగలిగింది. ఆమె నిస్వార్థమైన భక్తికి ముగ్ధులైన స్వామివారు ఒకసారి, నేను నీకొక విలువైన బహుమతి ఇవ్వదలుచుకున్నాను అని అనుగ్రహించారు. అయితే మానవ మాతృరాలైన గాయత్రమ్మ గారికి అదేమిటోనని ఏమాత్రం అర్థం కాలేదు. ఈశ్వరలీలలు అనూహ్యం, అమోఘం. ఆ తరువాత ఆమె ఎంత ప్రయత్నించినా స్వామివారిని కొంతకాలం దర్శించలేకపోయింది. ఏది ఏమైనప్పటికీ మహాత్ముల మాటకు తిరుగులేదు కదా. చివరకు ఆమె స్వామివారు హైదరాబాదులో అపోలో హాస్పిటల్లో ఉన్నప్పుడు తన స్నేహితురాలైన శ్రీమతి లక్ష్మీ గారితో కలిసి వారి దర్శనానికై అక్కడికి వెళ్ళింది. అప్పటికే స్వామీజీ జటాజూట రహితంగా ఉన్నారు. 3 రోజుల తరువాత వారు నిద్ర నుండి మేల్కొన్నట్లు లేచి వాళ్లను గుర్తించి 3 సార్లు ఓంకారం చేశారు. వారి భౌతిక స్థాయిని చూచి గాయత్రమ్మ గారు ఆపుకోలేక కూలబడి గట్టిగా విలపించింది. ఆ తర్వాత ఆమె వారికి నమస్కరించి వారిని చూస్తూ నిలబడగా ఉన్నట్టుండి ఒక రకమైన శక్తి తరంగాలు స్వామివారి నుండి ఆమెలోకి ప్రవేశించసాగాయి. ఆ తరంగాల శక్తిని తట్టుకోలేక క్రింద పడతానేమోననే భయంతో ఆమె తన పక్కన నిలబడి ఉన్న లక్ష్మిగారిని గట్టిగా పట్టుకుని, నాలోకి ఏదో ప్రవేశిస్తోంది లక్ష్మి అని 4-5 సార్లు అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. అనుభవిస్తే కానీ తెలియని రూప భావం లేని ఆ శక్తి ప్రసరణ గురించి ఆమె వివరించలేకపోయింది. ఆ శక్తి తరంగాలకు ఆమె వణికిపోయింది. శ్రీరామకృష్ణ పరమహంసుల వారు తమ ప్రియ శిష్యుడైన వివేకానందుల గారికి స్పర్శ ద్వారా ఎలా శక్తిని ప్రసరింపజేశారో అప్పుడు ఆమెకు అర్థమైంది. అయితే పరమహంసవారు స్పర్శ ద్వారా శక్తి ప్రసరింపజేశారు కానీ స్వామివారు కళ్ళు మూసుకొని ఎటువంటి మాధ్యమం లేకుండానే ఆమెలోకి శక్తి ప్రసరణ చేయడం విశేషం. ఆ స్థాయిలో ఆమె సుమారు 5 నిమిషాలు ఉన్నట్లున్నది. ఆశ్చర్యం ఏమిటంటే ఆమె స్పర్శ ద్వారా లక్ష్మిగారికి కూడా ఏదో ఒక రకమైన కంపనం కలిగింది. తరువాత ఆ అద్భుత శక్తి ప్రవాహం ఆగిపోయింది. అప్పుడు ఆమెకు వెంటనే స్వామీజీ తనకు ఇస్తానన్న విలువైన బహుమతి గురించి స్ఫురణకు వచ్చింది. దానితో ఆమె నయనాలు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అవును కదా, దీనికంటే విలువైన బహుమతి ఈ ప్రపంచంలో ఏమున్నది? ఆత్మ, పరమాత్మ దివ్యానుబంధాన్ని అనుభవం ద్వారా తెలుపగలిగిన గురువులు ఎందరున్నారు? అసలున్నారా? 1977లో ప్రప్రథమంగా స్వామివారి దర్శనానికి వెళ్ళిన చల్లా కృష్ణమూర్తి గారికి కలిగిన బ్రహ్మానంద సంఘటన ఇంకా చిత్రంగా ఉంది. అతను స్వామివారి దర్శనానికి సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళగా స్వామివారు అప్పుడు ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు.
అప్పుడక్కడ ఇంకెందరో భక్తులున్నారు. అతను స్వామివారిని చూడగా వారు కూడా అతన్ని చూశారు. అయితే వారి దృష్టి అతనిపై పడగానే అతనికి తన శిరస్సుపై పిడుగుపడినట్లుగా ఒక విధమైన కంపనం కలిగింది. పిడుగు ప్రాణాంతకమే గాని ఇది అలా కాదు. ఆ కంపనం అతని సహస్రారం నుండి విద్యుత్తులా ప్రవహించి మూలాధారం చేరేసరికి ఒకేసారి అతని శరీరంలోని ప్రతి అణువు ఆనందసాగరంలో కరిగిపోయినట్లుగా అయ్యింది. ఎప్పుడైతే అవర్ణనీయమైన ఆ ఆనందం ఆపాదమస్తకం అతన్ని ఆవరించిందో తక్షణమే అతని శరీరం గాలి కంటే తేలికై గాలిలో తేలుతున్నట్లుగా అనిపించింది. అలా కొన్ని క్షణాలు గడిచాక ఆ బ్రహ్మానందం క్రమేణా తగ్గుముఖం పట్టింది. అయినా ఆ ఆనందం మత్తు అతన్ని పూర్తిగా విడవలేదు. ఆ మత్తులోనే అతను అంతా నాకు తెలుసులే అనే అర్థంలో చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న స్వామివారి వద్దకు యాంత్రికంగా వెళ్ళి వారికి ప్రణమిల్లారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మహదేవన్ గారు ప్రస్తుతం మద్రాసులో ఒక బ్యాంకులో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నారు. అతను 1998లో మహాడు మోహన్ గారి సలహా మేరకు స్వామివారి దర్శనానికి ఆశ్రమానికి రాగా వారు హైదరాబాదులో విద్యాసాగర్ గారింట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళారు. అప్పుడక్కడ సభ జరుగుతోంది. ఆ సభలో కూర్చున్న అతనిపై స్వామివారి దృష్టి పడింది. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గణపతి ఉపాసకుడైన అతను 10 సంవత్సరాల క్రితం కుండలిని విద్య కూడా నేర్చుకుని సాధన చేస్తుండేవారు. అయితే మూలాధారం నుండి ప్రారంభమైన ఆ చక్రం నాభిస్థానంలో ఆగిపోయింది. అతనెంత శ్రమించినా బ్రహ్మానందాన్ని కూడా ప్రసాదించగల ఆ చక్రం మళ్ళీ కదలలేకపోయింది. ఇంకా లాభం లేదని అతను ఎందరో గొప్ప గొప్ప గురువులను ఆచార్యులను సంప్రదించినా లాభం లేకపోయింది. దీనిని కదిలించడం ఇంకా ఎవ్వరితో అయ్యే పని కాదు, ఈ జన్మకింతే ప్రాప్తం అని అనుకొని అతను చివరకు ఆ ప్రయత్నం నుండి వైదొలిగారు. అయితే ఎప్పుడైతే స్వామివారి దృష్టి అతనిపై పడిందో అప్పుడు ఈ జన్మకి ఇంకా అసాధ్యం అని అనుకున్న అతని కుండలిని చక్రం ఒకేసారి పైకి ఎగిరింది. దానితో అతను అపూర్వంగా కలిగే బ్రహ్మానందంలో మునిగి తేలిసాగారు. వర్ణనాతీతమైన ఆ అనుభవం ఎప్పుడైతే అతనికి కలిగిందో అప్పుడు అతను తాను మానవ రూపం దాల్చిన పరమాత్మ సన్నిధికి చేరుకున్నానని తెలుసుకున్నారు. నిండు మనస్సుతో అతను స్వామివారికి ప్రణమిల్లి తాను రచించిన గణపతి ఉపాసనా గ్రంథం స్వామివారికి సమర్పించారు. ఆ గ్రంథం పరిశీలించి స్వామివారు అతని కృషిని ఎంతో ప్రశంసించి అనుగ్రహించారు. అన్ని మత గ్రంథాలు, వేదాలు సర్వేశ్వరులైన ఆ పరమాత్మ సర్వాంతర్యామి అని కూడా చేస్తున్నాయి. మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి భక్తుల అనుభవాలు కూడా ఇందుకు భిన్నంగా లేవు. 1976 సంవత్సరంలో సదానంద స్వామి గారు కొన్ని కారణాల వలన ఇంకా స్వామివారి దగ్గరకు రాకూడదనే నిర్ణయంతో మియాపూర్ ఆశ్రమం నుండి బయలుదేరి అక్కడక్కడ సంచరిస్తూ చివరకు తనకు బాగా తెలిసిన గుజరాత్లోని నారాయణ సరోవర్కు వెళ్ళి అక్కడి నుండి సురేంద్రనగర్ జంక్షన్ చేరుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ పంజాబు, రాజస్థాన్ దాటి హిమాలయాలకు వెళ్ళాలని అతని ఆలోచన. ఆ సమయంలో ఇక్కడ మియాపూర్ ఆశ్రమంలో సీతారామరాజు గారు, రామ్మోహన్ రావు గారు మొదలగు భక్తులు సదానంద గారి గురించి ఆందోళన చెంది స్వామివారిని ప్రాధేయపడగా వారు వాడికి ఏమీ కాదులే, త్వరలోనే వస్తారు అని వాళ్లను ఓదార్చారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సురేంద్రనగర్ జంక్షన్ నుండి పంజాబ్ వెళ్ళాలనుకుని వస్తున్న సదానంద గారికి రోడ్డు ప్రక్కనున్న ఒక పొలం నుండి స్వామివారు ఎదురొచ్చారు. స్వామివారిని చూసి అతను నివ్వెరపోయి, ఇదేంటి, ఇది కలయా నిజమా? మీరిప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు? వేలాది కిలోమీటర్ల దూరంలో ఇక్కడ నేనున్నాను, వీరికి ఎలా తెలుసు అని ఆలోచిస్తున్న అతని వద్దకు వచ్చిన సర్వాంతర్యామి అయిన స్వామివారు, ఏంటి ఇక్కడ తిరగడం, అక్కడికి రాకూడదా అని అంటూ అదృశ్యులయ్యారు. అప్పటి వరకు వారి గురించి ధ్యాసే లేని అతనికి ఆ అద్భుత సంఘటనతో కనువిప్పు కలిగి స్వామివారిని దర్శించాలనే తపనతో అక్కడి నుండి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు. శ్రీ సదానంద స్వామి గారు 21/10/2008 మంగళవారం ఆశ్వీజ మాసం అష్టమి నాడున తమ గురుదేవుల్లో ఐక్యమయ్యారు. కారయార్ అడవి ప్రాంతంలో నివసిస్తున్న దొరైరాజు గారి అతని సతీమణి శ్రీమతి పార్వతీ అమ్మగారు తమ ఇంటికి వస్తుండే సాధు సన్యాసులకు చేతనైన సేవలు చేసేవారు. అలా నిస్వార్థ సేవాభావం కలిగిన ఆ దంపతులకు జటస్వామి, మురికి స్వామి, కుక్కపిల్ల స్వామి వంటి ఎందరో మహాత్ములకు సేవ చేసే భాగ్యం కలిగింది. చివరకు యతీశ్వరులైన శ్రీ రాఖాడి బాబా వారికి, పరమాత్మ స్వరూపులైన స్వామివారికి కూడా సేవ చేసి ఆ పుణ్య దంపతులు తమ జన్మలు తరింపజేసుకున్నారు. స్వామివారి ఆదేశం మేరకు ఆ దంపతులు తమ పిల్లలతో 1982 సంవత్సరంలో మొదటిసారిగా హైదరాబాదు షాపూర్ ఆశ్రమానికి వచ్చారు. ద్రాక్ష తోటలోనున్న ఆలయంలో వాళ్లను ఉండమని అంటూ స్వామివారు యూసఫ్గూడ పిఏఓ గారి ఇంటికి వెళ్ళారు.
ఇలా ఉండగా ఒకరోజు పౌర్ణమి నాడు అర్ధరాత్రి సమయంలో పిల్లలు పాస్కు వెళ్ళాలంటే తలుపు తీసి బయటకు వచ్చిన పార్వతమ్మ గారు అక్కడ కనబడిన దృశ్యం చూసి చాలా ఆశ్చర్యపోయింది. స్వామీజీ ఆ ప్రాంగణంలో అటూ ఇటూ నడుస్తున్నారు. నిద్రపోయే ముందు వారిని తలుచుకుంటూ పడుకున్న ఆమెకది తన యొక్క భ్రమ అని అనిపించింది. మళ్ళీ మళ్ళీ చూడగా వారు ఆ వెన్నెల్లో అలా నిదానంగా నడుస్తూనే ఉన్నారు. వెంటనే ఆమె తన భర్త దొరైరాజు గారిని పిలుచుకువచ్చి ఆ అపూర్వ దృశ్యాన్ని చూపించారు. ఆ దృశ్యం చూసి అతను కూడా చాలా ఆశ్చర్యపోయారు. వారికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆ దంపతులు నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయారు. బహుశా అలాంటి వారి దివ్య దర్శనాల ద్వారా కలిగిన ఉత్తేజం కావచ్చును. ఆ భార్యాభర్తలిద్దరికీ అప్రయత్నంగా వారిని స్తుతిస్తున్నా ఇప్పుడు కూడా ఆశ్రమంలో పాడుచున్నటువంటి ఎన్ జీవన్ ఉళ్ళవరై నాన్ వరువేన్ శ్రీశైలం, నా ప్రాణమున్నంత వరకు నేను శ్రీశైలానికి వస్తూనే ఉంటాను అనే పాటతో సహా ఎన్నో పాటలను వ్రాయగలిగారు. శ్రీశైల ప్రాజెక్టులో ఉద్యోగం చేస్తుండే భాస్కర్రావు గారు తల్లి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారితో మరియు తన చెల్లెలతో కలిసి ఉండేవారు. ఉద్యోగం చేస్తూ భక్తి మార్గం అవలంబించిన అతనికి స్వామీజీ ఒక తండ్రిలా ఉండేవారు. వారు అతన్ని ఎప్పుడు చూసినా అడిగే 2 ప్రశ్నల్లో ఒకటి తిన్నావా, రెండవది అమ్మ ఎలా ఉన్నారు అన్నదే. పైగా అమ్మను బాగా చూసుకోవాలి, అక్కడి నుండే నీకు అనుగ్రహం రావాల్సి ఉన్నది అని అలా ఉండగా 1972 సంవత్సరంలో ఒకరోజు రాత్రి అతను తన ఇంటిలో ఒంటరిగా కూర్చొని రాత్రి 8 గంటలకు భోజనం చేస్తూ అకారణంగా తలెత్తి చూసేసరికి సర్వాంతర్యామి అయిన స్వామివారు అతనికి ఎదురుగా పద్మాసనంలో అతన్నే తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అకస్మాత్తుగా వారలా కనబడేసరికి అతను నిశ్చేష్టులైనారు. భోజనం చేస్తున్నారనే సంగతి కూడా మర్చిపోయి అతను తానెవరు, ఎక్కడున్నాననే స్పృహ లేకుండా వారిని చూస్తూ అలా ఉండిపోయారు. కాసేపటికి స్వామివారు అదృశ్యులయ్యారు. అప్పుడు బాహ్యస్పృహ కలిగిన అతనికి వెంటనే స్వామివారిని దర్శించాలనే తీవ్రమైన తపన కలిగింది. కావున భోజనానంతరం నడుచుకుంటూ అతను హటకేశ్వర ఆశ్రమానికి వెళ్ళారు. అతన్ని చూసి స్వామివారు ఏంటి ఇప్పుడు వచ్చావే అని అడుగగా అతను జరిగిన విషయాన్ని వారికి విన్నవించారు. వారప్పుడు ఆహా అలా జరిగిందా, మంచిది, ఇంక ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని తమతో పాటు ఏకాంతంగా గడపడానికి అతనికి అవకాశం కలిగించారు. గురోపాసన ద్వారా 1996లో మహద్గురువు సన్నిధికి చేరిన కృష్ణారెడ్డికి గురువు ఆదేశం మేరకు ఆశ్రమంలో అన్ని విధాలుగా సేవ చేస్తున్నాడు. ఇలా ఉండగా 1997 సంవత్సరం మార్చిలో స్వామీజీ హైదరాబాద్కు వెళ్ళారు. అతను ఆశ్రమం చేరుకున్న తర్వాత స్వామివారు బయటకు వెళ్ళిన తొలి సందర్భం అది. ప్రతిరోజు ఆశ్రమ సేవతో ఎక్కడ ఉన్నా కానీ వారి దర్శన భాగ్యం ఏదో ఒక సమయంలో లభించే అతనికి వారి వియోగం చాలా బాధ కలిగించింది. 2-3 రోజులైన తర్వాత ఇంక వారిని దర్శించలేకుండా ఉండలేని స్థితికి చేరుకున్న అతను ఆ రోజు రాత్రి, గురుదేవా ఇదేమి పరీక్ష, నేను కోరుకునేది సదా మీ దర్శన భాగ్యం ఒక్కటే కదా, ఎలాంటి సేవలు చేయడానికైనా నేను సన్నద్ధుడనే, అయినప్పటికీ నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు, పోనీ అహర్నిశలో మిమ్మల్ని ధ్యానించడానికైనా ఏదో ఒక మంత్రమైనా నాకు ప్రసాదించలేదే, నాకు ఆ అర్హత లేదంటారా, అలాగైతే ఈ నా జీవితం వ్యర్థం అని అనుకుంటూ మొదటిసారి శ్రీ గురు చరిత్ర పారాయణం చేసిన రోజున ఎలా విలపించాడో అదే విధంగా విలపిస్తూ నిద్రపోయాడు. మధ్యరాత్రి ఉన్నట్టుండి అతనికి మెలకువ వచ్చి చూచేసరికి సర్వాంతర్యామి అయిన స్వామివారు ప్రత్యక్షంగా ఆ ఆఫీసు గదిలో అతనికి ఎదురుగా నిలబడి ఉన్నారు. అకస్మాత్తుగా వారలా కనబడేసరికి అతను భయంతోనూ ఆశ్చర్యంతోనూ నిశ్చేష్టుడయ్యాడు. ఇదేంటి, ఆఫీసు గది తలుపులు గడియ వేసుకొని పడుకున్నాను, అయినా వారెలా లోపలికి వచ్చారు అని ఆలోచిస్తూ కొంత సమయం వరకు ఏం చేయాలో తోచక అలాగే ఉండిపోయాడు. అంతలోనే స్వామివారు, నీవెందుకు అనవసరంగా పిచ్చివాడిలాగా ఏడుస్తున్నావు, నీవు నాకేమీ దూరం కావు, దేనికైనా ఒక సమయం ఉన్నది, అప్పటి వరకు వేచి ఉండాలి, అయినా నేనెవ్వరికీ ఇవ్వలేనిది నీకిస్తాను, నిశ్చింతగా ఉండు అని స్వాంతనపరిచి అదృశ్యులయ్యారు. ఆ సన్నివేశానికి అతని శరీరం రోమాంచితమైంది. గురువులకే గురువైన వారి హృదయంలో తనకున్న స్థానాన్ని తెలిసి రెడ్డి ఆనందపరవశుడయ్యాడు. ఇంకేమిటి, నా జన్మ ధన్యమైంది, ఇంక బ్రతికున్నా లేకపోయినా బాధ లేదు, ఈ జన్మకి ఇది చాలు అని అనుకున్నాడు. అందుకే స్వామివారు తమ చివరి దశలో 9 నెలల పాటు కృష్ణారెడ్డిని తమ దగ్గరే ఉంచుకొని అన్ని విధాలా సేవలు చేయించుకున్నారు. 1986లో స్వామివారు తమ తపోస్థానమైన బాణతీర్థానికి వెళ్ళి ఆ సంవత్సరం దేవీ నవరాత్రి కార్యక్రమాలు అరణ్యం మధ్యలోని తమ తపోస్థానాల్లో ఒకటైన ఇంజికుళిలో జరుపుటకు నిశ్చయించారు. అందులో పాల్గొనేందుకు అప్పుడు హైదరాబాద్లో గోపాలరావు గారి గ్యారేజీలో పనిచేస్తున్న
నంబిని రమ్మని స్వామివారు ఆదేశించగా అతను వెంటనే బయలుదేరాడు. మద్రాసులో రైలు దిగిన అతను అప్పుడక్కడ జరుగుతున్న సమ్మె వలన ఒక ట్యాక్సీలో త్రిచికి బయలుదేరాడు. అయితే మధ్యలో విక్రమండి అనే ఊరు చేరేసరికి సమ్మె వలన వాహనాలు ఏమీ నడవలేకపోయేసరికి అతను అక్కడ ఆగవలసి వచ్చింది. ఇంతలోనే దుండగులు డ్రైవర్ను తనను హింసించేందుకు రాగా అప్పుడు నంబి ప్రాణరక్షణార్థం స్వామివారిని తలుచుకొని వాళ్లతో పోరాడాడు. గురుకృప వలన బ్రతికి బయటపడిన అతనికి సమ్మెట వలన మళ్ళీ 4 రోజులు అన్నపానీయాలు దొరకకపోయేసరికి వివసుడై కారు వెనుక సీట్లోనే స్పృహ లేకుండా పడిపోయాడు. అతను అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు, కానీ ఉన్నట్టుండి అతనికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూడగా స్వామీజీ అతని దగ్గర నిలబడి ఉన్నారు. అసలు స్పృహ ఎలా వచ్చిందో అతనికి తెలియదు. వారు అతని భుజాన్ని తట్టి ఏయ్ లేవరా అని అంటూ నంబి చేయి పట్టుకొని లాగారు. ఆశ్చర్యంతో అతను లేచి వారిని చూచి బోరుమని ఏడ్చాడు. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, రా నడువు పోదాం అని అంటూ వారు చకచకా నడవసాగారు. లేవడానికి కూడా చేతకాని అతనికి స్వామివారి స్పర్శ ద్వారా కలిగిన నూతన శక్తితో అతను వెంటనే ఒక చేతిలో బ్యాగు మరొక చేతిలో సూట్ కేసు పట్టుకొని స్వామివారిని అనుసరించాడు. అలా స్వామివారి వెంట కొంత దూరం వెళ్ళగా అతనికి రైలు పట్టాలు కనబడ్డాయి. స్వామీజీ రైలు పట్టాల మధ్యలోంచి వేగంగా నడుస్తుండగా అతను వారిని చేరుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చూస్తుండగానే వారు దూరంగా వెళుతూనే ఉన్నారు. చివరికి అతను స్వామీజీ స్వామీజీ అని అంటూ వారిని చేరుకోవడానికి పరిగెడుతుండగానే వారు అలా వెళ్తూ అదృశ్యులయ్యారు. అక్కడి నుండి నంబి 18 కిలోమీటర్ల దూరంలోనున్న విల్లుపురం వెళ్ళి అక్కడ రైలు ఎక్కి త్రిచిలోని తన ఆంటీ ఇంటికి చేరేటప్పటికి పిచ్చివాడిలా తయారయ్యాడు. అతని భయంకర రూపం చూచి వాళ్ళంతా చాలా భయపడ్డారు. కళ్ళు మూసుకుంటేనే అతనికి దారిలో తనకు కుప్పలుగా కనబడిన శవాలు తన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందువలన అతను పిచ్చిగా మాట్లాడుతూ భయపడి పెద్దగా ఏడుస్తుంటే భయాందోళనతో వాళ్ళు అతన్ని కార్యాలలోని అతని స్వగృహానికి చేర్చారు. విచిత్రమైన అతని మాటలను చేష్టలను చూచి వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా నిజంగానే అతనికి పిచ్చి పట్టిందనుకున్నారు. వెంటనే వాళ్ళు అతన్ని ఇంజికుళీలోని స్వామీజీ సన్నిధికి చేర్చారు. స్వామీజీని చూడగానే నంబి మళ్ళీ భోరుమని ఆడవడం మొదలుపెట్టాడు. అప్పుడు స్వామివారు వచ్చేసావు కదరా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి స్వామీజీ తమ చేతిని అతని గుండెపై పెట్టి పడుకున్నారు. చిత్రం, అతడు ఆ రోజు హాయిగా నిద్రపోయాడు. వారెప్పటి వరకు అతని వద్ద అలా పడుకున్నారో ఏమో కానీ మరునాడు ఉదయానికి నంబి మామూలు స్థితికి చేరుకున్నాడు. ప్రొద్దున స్నానం చేసి పునర్జన్మమెత్తినట్లున్న అతను స్వామీజీ వద్దకు వెళ్ళగా అప్పుడక్కడ కేబీవీజీ, బీఆర్కే నంబి తమ్ముడు సుబ్రహ్మణ్యం మొదలగు కొంతమంది భక్తులు ఉన్నారు. తాను అనుభవించిన ఆ భయంకర విషయాలను అతను వాళ్లకు వివరించగా జరిగిందంతా జరిగిపోయింది, ఇప్పుడు ఇంకేమీ లేదు. ఈ సంవత్సరం నవరాత్రులు చాలా గొప్పవి కాబట్టి నిన్ను రప్పించుకున్నాను. ఎలాగో నీవు వచ్చావు కదా అని అంటూ స్వామివారు అతన్ని కరుణతో చూశారు. అప్పుడు నంబి, అవును స్వామీజీ, మీరప్పుడు నా దగ్గరకు వచ్చారు కదా, అయినా నన్ను అక్కడే ఒంటరిగా వదిలేసి ఎందుకు వచ్చేశారు అని అడిగాడు. నంబి మాటలు వింటున్న వారంతా అది నమ్మలేక ఆశ్చర్యంతో, ఊరుకోవయ్యా, నీవేదేదో మాట్లాడుతున్నావు, స్వామివారు ఎక్కడికి వెళ్ళలేదు, వారు మాతో ఇక్కడే ఉన్నారు, నీకేదో కల వచ్చి ఉండొచ్చు అని అనగా నంబికి చాలా ఆశ్చర్యం కలిగింది. తనకు జరిగిందంతా కల కాదు. ఆహార పానీయాలు లేక చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు స్వామీజీ కొట్టి లేపి చెయ్యి పట్టి లాగకపోయినట్లయితే తానక్కడనే చనిపోయేవాడినని అనుకున్నాడు. వాళ్ల వాగ్వివాదాలు వింటూ స్వామివారు ఒక చిరునవ్వు చిందిస్తూ అలా కూర్చున్నారు. బీఆర్కే, కేబీవీజీ వాళ్ల పరిహాసం సహించలేక నంబి స్వామివారిని చూడగా వారు, ఏమీ లేదు, నీవు నా దగ్గరకు వచ్చే సమయమైంది, ఇక నీవెక్కడికి వెళ్లే పని లేదు అని అంటూ అతన్ని ఓదార్చారు. స్వామీజీ అర్ధగర్భమైన మాటలు విన్న వాళ్లకప్పుడు నంబి చెప్పినదంతా అక్షరాల నిజమేనని అర్థమైంది. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.